నార్సింగి మున్సిపాలిటీలో అవినీతి లీలలు, అక్రమాలకు అడ్డగా మారిన పురపాలక కమిషనర్ కళ్ళు మూతపడ్డాయా? నకిలీ దందాపై వార్త వచ్చినా చర్యలు శూన్యం. అక్రమార్కుల కొమ్ముగాస్తున్న వైనంపై స్థానిక ప్రజల విమర్శలు. ఇది ఎక్కడ? నార్సింగిలో చూడండి. నార్సింగి మున్సిపాలిటీలో అక్రమాలు, అవినీతి ఏ స్థాయిలో తిష్టవేశాయో నిరూపిస్తూ ఆదాబాద్ పత్రిక సంచలన కథనాన్ని రాసింది. నకిలీ యుఎల్సి సీలింగ్ ఎన్ఓసి పత్రాలతో జీవో 131 నిబంధనలు బేఖాతరు చేస్తూ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తూ భాగవతంపై ఆధారాలు సహా వార్త రాశాం మనం. తొలి కథనంతోనే నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలను స్పష్టంగా పేర్కొన్న కమిషనర్ ఆ ఫైల్ని తక్షణం రద్దు చేయకపోవటం దేనికి సంకేతం? ఈ నిస్సత్వం వెనుక నిజంగా అసమర్థత ఉందా, లేక మామూళ్ళ భాగవతం దాగి ఉందా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ప్రజాస్వామ్యంలో పత్రికలు అందించే ఆధారాలతో కూడిన సమాచారాన్ని సైతం పట్టించుకోకపోవటం తమ విధి నిర్వహణ పట్ల అధికారుల అహంకారానికి బరితెగింపు నిదర్శనం. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేసి అనుమతులు పొందితే కమిషనర్ స్పందించకపోతే ఇక సామాన్యుడు ఎవరు నమ్మాలి? చట్టం అనేది కేవలం అట్ట మీద మాత్రమేనా? ఎంత దారుణమో చూడండి. ఇది ఫోర్జరీ చేస్తే కనీసం పట్టించుకోలేదంటే చూడండి, కమిషనర్ స్పందించలేదంటే. ఈ మున్సిపాలిటీలో అవినీతి ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ మణిహారిక కేసును మించిన ఉదాహరణ మరొకటి లేదు. అనుమతుల కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన ఈ వ్యవస్థలో కేవలం ఒక మచ్చుతునక మాత్రమే. మణిహారిక లాంటి కీలక అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డా కూడా వ్యవస్థలో మార్పు అనేది ఒక్క అంగుళం కూడా రాకపోవటం అత్యంత దారుణం. ఇది కేవలం ఒక అధికార నిర్లక్ష్యం కాదు, మొత్తం నార్సింగ్ మున్సిపల్ యంత్రాంగం అవినీతి ఊబిలో కూరుకుపోయిందనడానికి తిరుగులేని రుజువు. ఒకరిద్దరు అధికారులు ఏసీబీకి దొరికినా మిగిలిన అధికారుల తీరు మారకపోవడం చూస్తుంటే అధికారులు లంచం తీసుకోవటం ఈ వ్యవస్థలో నిరంతర ప్రక్రియ అన్న భావన పౌరుల్లో బలంగా ఉంది. అందుకే మణిహారిక ఉదంతం తర్వాత కూడా నకిలీ పత్రాల దందా యథేచ్ఛగా సాగుతుండటంపై కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అధికారుల నిర్లక్ష్యానికి, వారి బరితెగింపుకి ఉదాహరణ. 2 సార్లు తిరస్కరించబడిన ఫైలు మూడోసారి క్విడ్ ప్రోకో కారణంగా ఆమోదం పొందిందన్న ఆదాబ్ ఇన్వెస్టిగేషన్ అంశంపై కమిషనర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? అక్రమ నిర్మాణాలకు పాల్పడిన రియల్ ఎస్టేట్ మాఫియాపై క్రిమినల్ చర్యలు ఎందుకు ప్రారంభించలేదు? ప్రజాధనం, ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి పోతుంటే చట్టాన్ని అమలు చేయాల్సిన అత్యున్నత అధికారి ముద్ర వేడకపోవటం ప్రజల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. సో నార్సింగ్ మున్సిపాలిటీ అక్రమాలకు అడ్డా అన్న కొత్త పేరు ఖాయమయ్యేలాగా కమిషనర్ వ్యవహార శైలి కనిపిస్తుంది. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి నకిలీ పర్మిట్ను తక్షణమే రద్దు చేసి ఫోర్జరీకి పాల్పడిన వారిపై క్రిమినల్ నమోదు చేయకపోతే ఈ అవినీతికి ఆయన కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. నకిలీ సీలింగ్ ఎన్ఓసిపై ఆదాబ్ హైదరాబాద్ ఇచ్చిన ఆధారాలను పరిశీలించి అనుమతి రద్దు చేస్తూ అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారా లేదా చూస్తూ ఊరుకుంటారా చూడాలి.